Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సట్ట. ఈ వీడియో వచ్చేసి మై శ్రీమంతం షాపింగ్ వ్లాగ్ అండి. సో శ్రీమంతం షాపింగ్ వ్లాగ్ అని చెప్పే కన్నా అరేంజ్మెంట్స్ అన్ని ఎలా చేసుకుంటామో ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. ఎక్కడ ఈవెంట్ జరుగుతున్న వెన్యూ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాం, రిటర్న్ గిఫ్ట్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం, డెకార్ అదంతా ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది వీడియోలో చూపిస్తాను. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇనిషియల్ గా అయితే నేనైతే షాపింగ్ చేద్దాము, సారీ షాపింగ్ అయిపోతే మిగతా థీమ్ అంతా ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది అన్నట్లు అనుకుంటున్నాం. సో నేను భార్గవ్ అయితే సారీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకొక కార్లో అత్తయ్య వాళ్ళందరూ ఉన్నారనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాం. ఈ బెంగళూరు ట్రాఫిక్ లో ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పటికి రీచ్ అవుతామో తెలియదు కానీ స్టార్ట్ అయితే అయ్యాం అనమాట. సో నా బ్రెయిన్ లో అయితే ఒక థీమ్ ఉంది, రెడ్ బెనారస్ అన్న థీమ్ తోనే వెళ్తున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఆ రెడ్ బెనారస్ నుంచి దేనికి షిఫ్ట్ అవుతానో, వేరే ఆప్షన్స్ కనిపిస్తాయా లేకపోతే రెడ్ లోనే దొరుకుతుందో చూద్దాము. అక్కడ షాపింగ్ చేసేటప్పుడు వీడియోస్ అన్ని తీసి యాడ్ చేస్తా. బెంగళూరు ట్రాఫిక్ అయితే చెప్పనక్కర్లేదు అనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ వద్దు మార్నింగ్ వద్దు అని చెప్పి 3కి అయితే స్టార్ట్ అయ్యాం, కొంచెం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు అట్లీస్ట్ అని చెప్పి. కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అండ్ షాపింగ్కి కూడా ఎక్కువ టైం ఉండదు. చూడాలి ఏమవుతుంది, ఎంతసేపు షాపింగ్ పడుతుందో తెలియదు కదా. నేను అనుకున్నట్లే రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిందనమాట. సో ఇవాళ అయితే షాపింగ్ అవ్వదని ఫిక్స్ అయిపోయాం. సో స్టోర్స్ అన్నీ చూస్తూ ఉన్నాం, కలెక్షన్ ఎక్కడ బాగుంది ఏంటి అనేది. సో జస్ట్ మేమైతే మెన్స్ వేర్ కలెక్షన్ ఏదో ఉంటే భార్గవ్ వాళ్ళు ఏమన్నా డ్రెస్ సెట్ అవుతుందేమో అని చెప్పి తనైరా స్టోర్కి అయితే వచ్చామన్నమాట. కలెక్షన్ నార్మల్ కుర్తాస్ అవి బాగానే ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు, జస్ట్ చెప్పినట్లు అన్నీ చూసుకుంటూ ఉన్నాం, ఎక్కడ ఏది బాగుంది ఏంటి అనేది ఒక ఐడియా కోసం. మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, మాదే శారీ షోరూమ్ ఉంటే మళ్ళీ శారీస్ కోసం ఎందుకు షాపింగ్కి వచ్చారని చెప్పి. మా శారీ షోరూంలో అయితే బెనారస్ కలెక్షన్ అయితే లేదండి, మాది ఎక్స్క్లూజివ్లీ కాంజీవరం శారీస్ అంతే అనమాట. సో నాకైతే బెనారస్ శారీ కావాలి అన్న థీమ్తో వచ్చా కాబట్టి నేనైతే షాపింగ్కి వచ్చాను. కంచి శారీస్ ఏది కావాలన్నా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ నేనే చేయించుకోగలుగుతాను మా వీవర్స్తోనే. సో బెనారస్ కాబట్టి బెనారస్లో ఎక్కడన్నా మంచి కలెక్షన్ బెనారస్ హౌస్ లాగా ఉంటుంది అని చెప్పి అయితే వచ్చామన్నమాట. మీన్వైల్ ఈ మెన్స్ స్టోర్లోనే తేజాకి అయితే ఒక డ్రెస్ ట్రైల్ వేయించాం. కుర్తా చూడటానికి అయితే బాగుంది, ట్రైల్ ఎద్దురా అని చెప్పి. సో ప్యాటర్న్ అయితే డిఫరెంట్గానే ఉంది కానీ ఏమో అంత గొప్పగా అయితే లేదు. సో ఆ ప్రైస్కి వర్త్ అని కూడా అనిపించలేదు అనమాట. సో మేమైతే ఆ స్టోర్స్ అన్నీ విజిట్ చేసి రిటర్న్ వెళ్తుంటే రిటర్న్లో కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. జయనగర్ దాటడానికే మాకు చాలా సేపు పట్టింది, ఆ స్ట్రీట్ దాటడానికి. ఇవాళ ఎలాగో షాపింగ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డే అన్న కొంచెం ఎర్లీగా వద్దాం, ఆఫ్టర్నూన్ కల్లా జయనగర్ రీచ్ అయిపోతే మాకు షాపింగ్ అది చేయడానికి లేట్ అయినా కూడా టైం ఉంటుంది అని అనుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే అయితే లంచ్ టైం కల్లా జయనగర్ వచ్చేసాం. లంచ్ అది కూడా మేము ఇక్కడికి వచ్చే తిన్నాం అనమాట. సో లంచ్ తినటానికి అసలు క్యూ ఎంత ఉందంటే, మేము వచ్చింది వీకెండ్. సో వీకెండ్ అయ్యేసరికి వెయిటింగ్ టైం అదంతా చాలా లేట్ అయింది. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో తినేసాం కదా, ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుంది షాపింగ్ చేయడానికి. మీన్వైల్ మధు అయితే నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇది మెన్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకుంటా కాసేపు అని చెప్పి తీసుకున్నాడు. సర్లే నాకు కూడా బరువు తగ్గుతుంది అని చెప్పి మధుకి ఇచ్చేసా. సో మధుకి బ్యాగ్స్ అవన్నీ పిచ్చుంది, ఏ బ్యాగ్ కనపడితే ఆ బ్యాగ్ కొంటాడు అండ్ అట్లా వేసుకొని తిరుగుతాడు అనమాట. సో ఆల్మోస్ట్ ఇవాళంతా నా బ్యాగ్ మధు దగ్గరే ఉంది, మధువే మూసాడు ఆ బ్యాగ్ని. సో అలా టైంపాస్ చేస్తూ ఏ షాప్కి వెళ్దాం స్టార్టింగ్ అని చెప్పి వెతుక్కుంటున్నాం అనమాట. సో బెనారస్ కలెక్షన్ ఎక్కడ బాగుంటుంది అనేది నాకు ఐడియా లేదు, బికాజ్ శారీ షోరూమ్ ఓపెన్ అయ్యాక అసలు షాపింగ్కి ఇప్పటిదాకా బయట స్టోర్కి ఎక్కడికి రాలేదు మేము. అండ్ బెనారస్ కలెక్షన్ ఎక్కడ బాగుంటుందో కూడా తెలీదు. ఏదో బెనారస్ హౌస్ ఉంది కానీ అది సండే క్లోజ్ అంట. సో మా బ్యాడ్ లక్, అక్కడికి వెళ్దాం అనుకునే వచ్చాం కానీ అదైతే ఇవాళ లేదు. మీన్వైల్ ఏదో అక్కడ కనిపించే వరుసగా శారీ షోరూమ్స్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళి కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఎక్కడన్నా నాకు నచ్చిన శారీ దొరుకుతుందేమో అని చెప్పి.
కానీ నేను ఎన్ని స్టోర్స్ తిరిగినా బెనారస్‌లో రెడ్ బెనారస్ ఉన్నాయండి కలెక్షన్. కాకపోతే నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన ప్యాటర్న్‌లో అయితే రెడ్ బెనారస్ అయితే దొరకలేదు. బోర్డర్ నచ్చితే శారీ డిజైన్ నచ్చదు. శారీ డిజైన్ నచ్చితే బోర్డర్ నచ్చదు. ఇట్లున్నాయన్నమాట. సో, అట్లా మొత్తం అన్ని స్టోర్స్‌లో ఎతుకుతా ఉన్నాం. కలెక్షన్ ఎక్కడ బావుంది ఏంటి అనేది. బెనారస్ జార్జెట్‌లో అయితే వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉన్నాయి గానీ, నాకైతే సిల్క్‌లో ఉన్న కలెక్షన్ అంత నచ్చలేదు. డిజైన్స్ అవి కొంచెం ఓల్డ్ ప్యాటర్న్స్ లాగా అనిపించాయన్నమాట. సో, చూస్తున్నాం కానీ జార్జెట్ అది ఫంక్షన్ వేర్‌కి రేపు నా శ్రీమంతానికి కట్టుకోవడానికి యూజ్ అవ్వదు కదా! ఎప్పుడన్నా ఫ్యాన్సీగా అది వేసుకుంటానికి ఉంటాయి కదా! అని చెప్పి జస్ట్ ఊరికే చూసి కొన్ని ప్యాటర్న్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసొచ్చామన్నమాట. మనం బెనారస్ హౌస్ కాకుండా వేరే ఏ స్టోర్‌కి వెళ్ళినా గూడా బెనారస్ శారీస్ కలెక్షన్ చాలా మినిమల్‌గా ఉంటది. అందుకే నేను బెనారస్ హౌస్ అన్న ప్రిఫరెన్స్‌తోనే జయనగర్ వచ్చాను. కాకపోతే అది క్లోజ్ అయ్యేసరికి ఉన్న స్టోర్స్‌లో అక్కడక్కడ ఉన్న కొంచెం కొంచెం కలెక్షన్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నా. మీన్‌వైల్ నాకైతే కంకటాల స్టోర్‌కి వెళ్తే కంకటాలలో కొంచెం ఎక్కువ కలెక్షనే ఉందన్నమాట బనారస్‌ది. అక్కడే నాకు శారీ ఒకటి నచ్చింది. అది ఏ శారీ ఏంటి అనేది నేను నా శ్రీమంతం రోజు కట్టుకుంటా గదా! ఆ రోజే చూడండి. నేనైతే చూపిచ్చలేదు. మీన్‌వైల్ మమ్మీ అయితే ఒక శారీ పెట్టాలంట. మమ్మీ కింద ఒక శారీ తీసుకోమని చెప్పింది. సో, నేను శారీస్ కట్టేదే లేదు. ఏమన్నా డ్రెసెస్ గానీ, డిజైనర్ శారీస్ గానీ ఉన్నాయేమో అని చెప్పి అక్కడ వేరే డిజైనర్ స్టోర్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నా అన్నమాట. మేము షాపింగ్ చేసొచ్చే లోపల రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పా గదా! రిటర్న్ గిఫ్ట్స్ గూడా వచ్చిందనమాట. ఊరికే ఒక శాంపుల్ తెప్పిచ్చాను ఇనీషియల్‌గా. సో, శాంపుల్ ఎట్లొస్తదో తెలిస్తే బల్క్‌లో ఒకేసారి ఆర్డర్ ఇవ్వొచ్చని జెప్పి. సో, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే ఇట్లొచ్చింది. అన్‌వ్రాప్ చేసి చూపిస్తా. అది ఏమేమి ఉన్నాయి ఏంటో. సో, ఇనీషియల్‌గా అయితే నేనైతే పింక్ అండ్ బ్లూ వ్రాప్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో, గర్లా బాయా తెలీదు కదా మనకింకా. పింక్ అని, బ్లూ అని సెపరేట్‌గా చేయించాలనుకోలే. ఇదిగోండి. సో, దీనికి ఇట్లా థ్యాంక్ యూ నోట్. ఇట్లా అన్‌వ్రాప్ చేస్తే దీని లోపల మొత్తం పిచ్‌వాయ్ థీమ్‌లో అనమాట. నేనైతే పిచ్‌వాయ్ అయితే కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటదని పిచ్‌వాయ్ థీమ్‌కైతే ఎళ్ళాను. సో, ఫస్ట్ అయితే ఈ జార్. పిచ్‌వాయ్ జార్. ఇది మెటల్ జార్ అనమాట. సెరామిక్ కాదు. మొత్తం దీంట్లో కలర్స్ వస్తాయి. నేను ఫస్ట్ ఇనీషియల్‌గా శాంపుల్‌కి ఏదో పంపియమంటే వాళ్ళు పంపించారు. వాళ్ళు కలర్స్ అండ్ ఆప్షన్స్ చాలా ఇచ్చారు. దాంట్లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు బల్క్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడు. అండ్ దిస్ క్యూట్ ఆవు. పసుపు కుంకం. ఈ గ్లాస్. అండ్ శ్రీమంతం అంటేనే బ్యాంగిల్స్ ఉంటుంది కదా! సో, బ్యాంగిల్స్ కోసం అని చెప్పి ఇట్లా వాళ్ళే వ్రాప్ చేసి 4 బ్యాంగిల్స్ కలిపి గ్లాస్ బ్యాంగిల్స్ పెట్టి ఇచ్చారు ఇట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ చిన్ని దియాని కూడా ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు. దీంట్లో నేను నెట్లో పెట్టి వాళ్ళు. కాకపోతే ఇది 3 ఇంచెస్ దియా ఇచ్చారు. ఇది 4 ఇంచెస్ రావాలి. సో, ఇంకో బల్క్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా వచ్చి కొంచెం పెద్దగా వస్తుంది. ఇంత వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ పిచ్‌వాయ్ ట్రే. ఇప్పుడు పిచ్‌వాయ్‌లో వైరల్ అవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ అయినా లేకపోతే మన కాస్ట్యూమ్స్ అయినా డెకరేషన్స్ అయినా. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డెకరేటివ్ ట్రే లాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇట్లా యూజ్ అవుతుంది. అది మా రిటర్న్ గిఫ్ట్. సో, బల్క్‌లో ఇచ్చినప్పుడు కలర్స్ అవి మారుతాయి కదా! లుక్ కూడా మారుతుంది ఒకదానికొకటి. అండ్ నాకు పెట్టడానికి శారీతో పాటు యూజువల్లీ కాస్మెటిక్స్ అవి కూడా పెడతారు కొంతమంది. సో, మా అత్తయ్య వాళ్ళైతే పెళ్ళప్పటి నుంచి పెడుతున్నారు. లైక్ ఫౌండేషన్, లిప్‌స్టిక్, కాజల్ ఎక్సెట్రా, ఎక్సెట్రా వాళ్ళకి తెలిసినవన్నీ పెడుతూ ఉంటారనమాట. నన్నైతే నీకు కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వే ఆర్డర్ పెట్టుకో అని చెప్తే, నాకు కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ లైక్ ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ తప్ప మిగతావన్నీ ఆర్డర్ పెట్టా అనమాట. బికాజ్ ఫౌండేషన్ అది షేడ్ నేనెళ్లి తీసుకుంటే ప్రాపర్‌గా ఉంటది అని చెప్పి
ఫౌండేషన్ అయితే ఆర్డర్ చేయలేదు. సో, ఇంక మిగతా ఐటెమ్స్ అన్నీ కూడా కాజల్, ఐలైనర్, లిప్‌స్టిక్, లిప్ లైనర్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇంక వాట్ నాట్ ఉన్నవన్నీ ఆర్డర్ పెట్టేసా అనమాట. నేనైతే నైకాలో ఆర్డర్ పెట్టాను. సో, భార్గవ్ అయితే ఆ బిల్లు చూసే షాక్ అయ్యాడు. ఆ బిల్లు చూసి మా ఇంట్లో గ్రోసరీ స్టోర్‌కెళ్తే ఒక లిస్ట్ రాసుకుంటాం గదా! అంత బిల్లు ఉందనమాట. కాకపోతే అక్కడున్న ఐటెమ్స్ అన్నీ చిన్న చిన్నవే. ఆ చిన్న చిన్న ఐటెమ్స్‌కి వాడు ప్యాక్ జేసి అంత పెద్ద డబ్బా ఇచ్చాడు గానీ, ఓవరాల్‌గా అన్ని ఐటెమ్స్ అయితే లేవు. సో, ఆ చిన్న చిన్న ఐటెమ్స్‌కి బిల్లు గూడా పెద్దగా వచ్చింది అంతే అన్నమాట. కొన్ని ప్లేట్ డెకార్‌లో పెట్టాల్సిన ఐటెమ్సే కాక, నాకు కావాల్సిన ఐటెమ్స్ కొన్ని యూజువల్లీ డైలీ లైఫ్‌లో యూజ్ చేసేవి నా దగ్గర అయిపోయిన ఐటెమ్స్ కూడా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో, అవన్నీ కలిపి ఇన్ని ఐటెమ్స్ అయితే వచ్చాయి. భార్గవ్‌కైతే అవన్నీ అన్ని ఐటెమ్స్ ఉండేసరికి ఏమేమి ఆర్డర్ పెట్టానా అని జెప్పి ఒక్కొక్కటి తీసి చూస్తా ఉన్నాడు. అదేంటి, ఇదేంటి అని జెప్పి. సో, ఓవరాల్‌గా ఈ ఐటెమ్స్ ఉన్నాయి. మీకు ఇవి నేనేమేమి ఆర్డర్ పెట్టానో తెలుసుకోవాలి, ఒక్కొక్కటి క్లియర్‌గా చూపియాలి, సెపరేట్ వీడియో ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. మీరడిగితే నేనైతే సెపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను. నేనేమేమి ఆర్డర్ పెట్టానో, ఎంతెంత అయ్యాయో అని చెప్పి. వెన్యూకైతే చాలా అంటే చాలా వెతికాము. ఎందుకంటే వెన్యూ ఓకే అవుతున్నాయి కానీ మాకైతే ఫుడ్ సెట్ అవ్వట్లేదు. ఏమన్నా హోటల్స్‌కెళ్తే వాళ్ళిచ్చిన మెన్యూతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో, అట్లా కాదు కొంచెం ట్రెడిషనల్ కదా! శ్రీమంతం అంటే ట్రెడిషనల్ ఫుడ్ పెట్టి క్యాటరింగ్ ఇచ్చి మనకు కావాల్సినట్టు ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి చేపిచ్చుకుందాం అని చెప్పి నా ప్లాన్ ఉండే అనమాట. కాకపోతే హోటల్స్‌లో వాళ్ళు అలా యాక్సెప్ట్ జేయరు గదా! వాళ్ళే ఫుడ్ సర్విస్ ఇదంతా క్యాటరింగ్ సర్విస్ అంతా ఉంటది. సో, అందుకని చెప్పి మేము చాలా వెతికాము. లాస్ట్‌కి ఒక వెన్యూ అయితే సెలెక్ట్ అయిందనమాట. ఇసోటా అని చెప్పి వైట్‌ఫీల్డ్ ఏరియాలోనే ఉంది. సో, మాకైతే కన్వీనియంట్‌గా మీకు కావాల్సిన క్యాటరింగ్ సర్విస్‌ని కూడా పిలుచుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో, మాకు ఆ మాట చెప్పేసరికి ఓకే. ఫైనల్ ఫిక్స్. హాల్ అది అంతా బావుంది అని జెప్పి ఇదైతే ఫిక్స్ చేసుకున్నామనమాట. నా శ్రీమంతానికైతే భార్గవ్ వాళ్ళు షాపింగ్ అయితే చేసేసారు ఆల్రెడీ. భార్గవ్ వాళ్ళు చేసిన షాపింగ్ అదంతా నేను సెపరేట్ వ్లాగ్ అయితే చేశాను. అది అప్‌లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. సో, భార్గవ్ వాళ్ళు షాపింగ్ చేసినప్పుడైతే మా మామ షాపింగ్ చేయలేదు. సో, మా మామకి అప్పుడేం నచ్చలేదనమాట. అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే నేను ఏసుకోను అంటున్నారు. సో, ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ షాపింగ్‌కొచ్చి మా మామకి మాన్యవార్‌లో అయితే ఒక కుర్తా తీసిచ్చాం. కొంచెం ట్రెడిషనల్ లుక్‌తో రావాలి. ఎప్పుడు షర్టు, ప్యాంటు కాదని చెప్పి. సో, అలా మా మామ షాపింగ్ అయితే అయిపోయిందనమాట. జస్ట్ ప్లెయిన్ వైట్ కుర్తా. సో, అలా మా అందరి షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ శ్రీమంతానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ చేసేసుకున్నామనమాట. సో, ఇంకా చిన్న చిన్న అరేంజ్‌మెంట్స్ డెకరేషన్ అది కూడా సెలెక్టెడ్ ఆల్రెడీ. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అవి చేసి మిగతావన్నీ సార్ట్ ఔట్ చేసుకుంటే అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయినట్లే. సో, ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఇంకా శ్రీమంతం సీరీస్ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా సడ్డా అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. బై.